కుంభరాశి వారు రేపు మీ జీవితంలోని ఒక వార్త మీ ఆలోచనలనే మార్చే అవకాశం ఉందని మీకు తెలుసా? ఇప్పటివరకు ఆలస్యమైన పని ఒక్కసారిగా కదులుతుంది. డబ్బుకు సంబంధించిన ఒక మార్గం కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు ఊహించని వ్యక్తి నుంచి మీకు సహాయం అందుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరి మాట వినాలి, ఏ నిర్ణయాన్ని అసలు తొందరగా తీసుకోకూడదో తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ రోజున మరింత అనుకూలంగా మారేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అందరికీ నమస్కారం. డైలీ రాశి ఫలాలు, యాస్ట్రాలజీ ప్రెడిక్షన్స్, కెరియర్ గ్రోత్, బిజినెస్ అండ్ ఫైనాన్స్ వంటి అంశాలను తెలుసుకోవాలనుకునే కుంభరాశి వారికి రాశి వర్స్ తెలుగు ఛానల్కు హృదయపూర్వకమైన స్వాగతం అనేది తెలుపుకుంటున్నాం. కుంభరాశి వారికి ఆగస్టు 27వ తేదీ ఒక ఇంట్రెస్టింగ్ డే. శ్రావణ మాసం గురువారం కావడంతో దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో పాటుగా ఆ శివయ్య కృప మీరు కోరుకోవడం కూడా ఈరోజు చాలా మంచి రోజు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఒక విషయం గురించి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున ఒక పాజిటివ్ ఇండికేషన్ కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతి విషయంలోనూ ఒకే విధమైన ఫలితాలు ఉండవు. డబ్బు విషయంలో ఒక సంకేతం, కెరియర్లో మరో అవకాశం, రిలేషన్షిప్లో మరో పరిణామం కనిపించే సూచనలు ఉన్నాయి. ముందుగా ఈరోజు పంచాంగం ఏం చెప్తుందో చూద్దాం. ఆ తర్వాత కుంభరాశి వారికి సంబంధించిన ముఖ్యమైన ఈ యొక్క ఫైనాన్స్, కెరియర్, బిజినెస్, హెల్త్, లవ్ అండ్ ఫ్యామిలీ ప్రెడిక్షన్స్ ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ముందుగా ఈరోజున పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 27వ తేదీ 2026వ సంవత్సరం గురువారం. చతుర్దశి ఉదయం 9 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభం అవుతుంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 12 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత శతభిషం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుంచి 4 గంటల 54 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 3 నిమిషాల వరకు. చంద్రుడు మకర రాశిలో సంచారం. కుంభరాశి వారికి చంద్ర సంచారం ముఖ్యంగా అంతర్గత ఆలోచనలు, ఖర్చులు, భవిష్యత్ ప్రణాళికలు మరియు వ్యక్తిగత నిర్ణయాలపైన ప్రభావం చూపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఈ రాశికి ఆర్థిక పరమైనటువంటి ఫలితాలను మనం చూసుకుంటే ఊహించని ఫైనాన్షియల్ అప్డేట్ వస్తుందని చెప్పొచ్చు. డబ్బు రావటం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కాల్, మెసేజ్ లేదా ట్రాన్సాక్షన్ అప్డేట్ రావచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ప్రాసెస్లో ఉన్నటువంటి పేమెంట్ విషయంలో మీకు కదలికలు కనిపించే అవకాశం ఉంది. ఆదాయానికి కొత్త దారులు ఉంటాయి. రెగ్యులర్ శాలరీ లేదా బిజినెస్ ఇన్కమ్తో పాటుగా చిన్న అడిషనల్ ఇన్కమ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. మొదట చిన్నదిగా కనిపించిన ఫ్యూచర్లో ఇది యూస్ఫుల్ సోర్స్గా మారే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చుల్లో ఒక సర్ప్రైజ్ ఈరోజు అనుకోని ఎక్స్పెండిచర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే చేతిలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి ఖర్చు చేయకుండా కొంత ఎమర్జెన్సీ రిజర్వ్గా ఉంచడం అనేది మంచిది. ఇక ఇన్వెస్ట్మెంట్లో క్యాలిక్యులేషన్ అనేది అవసరంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్న కుంభరాశి వారు హై రిటర్న్ ప్రామిసెస్ చూసి వెంటనే ఆకర్షితులు కాకండి. రిస్క్ మరియు రిటర్న్ రెండింటిని వెరిఫై చేసుకున్న తర్వాతే నిర్ణయం అనేది తీసుకోండి. మరి అప్పుల విషయంలో ఇక ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవాలి. లోన్ లేదా డెబిట్ రీపేమెంట్ గురించి ఆలోచిస్తున్న వారికి ఒక వర్కబుల్ స్ట్రాటజీ తలెత్తుతుంది. మొత్తం సమస్యను ఒకేసారి పరిష్కరించాలనే ఒత్తిడి కంటే స్టెప్ బై స్టెప్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఈ రాశి వారికి చూసుకుంటే ఉద్యోగ వ్యాపార పరంగా సీనియర్ల నుంచి కీలకమైన మాట అనేది వింటారు. ఉద్యోగంలో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఒక సీనియర్ లేదా ఎక్స్పీరియన్స్డ్ కొలీగ్ నుంచి రావచ్చు. మీరు అడగకపోయినా వచ్చిన అడ్వైజ్ను వెంటనే రిజెక్ట్ అనేది చేయకండి. అలాగే పెండింగ్ వర్క్స్ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా మీ టేబుల్ మీదే ఉన్న ఒక పని ఒకటి చివరకు మూవ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల వర్క్ లోడ్ కూడా కొంతమేర మీకు తగ్గుతుంది. అలాగే బిజినెస్లో కస్టమర్ రిటర్న్స్ ఉంటాయి. వ్యాపారస్తులకు గతంలో ఎంక్వైరీ చేసి స్పందించని కస్టమర్ మీకు తిరిగి వస్తారు. ముఖ్యంగా ఫాలోఅప్ చేస్తున్న వారికి కూడా పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. అలాగే కొత్త కొలాబరేషన్ ఉంటుందండి. బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఫీల్డ్లో కొత్త వ్యక్తితో కలిసి పనిచేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మొదటి సమావేశంలోనే పూర్తి కమిట్మెంట్ అనేది మీరు ఇవ్వకుండా ముందుగా వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని మీరు తెలుసుకోండి. జాబ్ చేంజ్ ఆలోచన చేస్తున్న, జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి వేకెన్సీ లేదా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. అయితే కరెంట్ పొజిషన్ వదిలే నిర్ణయం ఆఫర్ చేతికి వచ్చిన తర్వాతే మీరు తీసుకోవటం అనేది మంచిదండి. మరి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మనం చూసుకుంటే మెంటల్ ఫ్యాటిగ్ తగ్గించుకోండి. బయటకి ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా విషయాలను
ఆలోచించే పరిస్థితులు ఉంటాయి. ఓవర్ థింకింగ్‌ని తగ్గించడం ఈరోజు ముఖ్యమైన హెల్త్ ప్రయారిటీ. అలాగే పని ఒత్తిడిలో మీల్స్ స్కిప్ చేయకుండా మీరు సమయానికి ఆహారం తినండి. ఎక్కువగా ఆయిలీ లేదా హెవీ ఫుడ్ తీసుకోవటం అనేది ఈ రాశి వారు తగ్గించుకోవాలి. స్క్రీన్ బ్రేక్ అవసరం పడుతుంది. ఫోన్ లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉండేవారు మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అనేది తీసుకోవాలి. కళ్ళకు మెదడుకు విశ్రాంతి అనేది ఇవ్వండి. అలాగే రొటీన్‌ను క్రమబద్ధీకరించుకోండి. అలాగే స్లీప్ షెడ్యూల్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నవారు ఈ రోజు నుంచి రొటీన్ సరిచేయడానికి ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుందండి. ఇక సిమ్టమ్స్‌ను నిర్లక్ష్యం అనేది చేయకండి. ఏదైనా అసాధారణమైన ఆరోగ్య లక్షణాలు కొనసాగితే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోకుండా రాశి ఫలాల మీద ఆధారపడకుండా మెడికల్ ప్రొఫెషనల్‌ను సంప్రదించడం అనేది చాలా మంచి పని. ఇక ప్రేమ జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే మాటలతో దూరం తగ్గుతుంది. పార్ట్నర్‌తో ఒక విషయం గురించి డిసగ్రీమెంట్స్ ఉంటే కనుక ఆర్గ్యుమెంట్ చేయటం కంటే కామ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం ద్వారా పరిస్థితి అనేది మెరుగవుతుంది. కొత్త కనెక్షన్ సింగిల్‌గా ఉన్నవారికి ఆన్‌లైన్, ప్రొఫెషనల్ లేదా మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా ఒక కొత్త పరిచయం ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తొలి దశలో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకోకుండా ముందుకనేది వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు చూసుకుంటే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆనందకరమైన సమాచారం వింటారు. ఇంట్లో చాలా కాలంగా చర్చల్లో ఉన్నటువంటి ఒక విషయం గురించి పాజిటివ్ డెవలప్మెంట్ వినేటటువంటి అవకాశం ఉంది. మీ పైన నమ్మకం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఒక ముఖ్యమైన బాధ్యతను మీకు అప్పగిస్తారు. మీరు దాన్ని సక్రమంగా నిర్వహించటం వల్ల మీ పైన వారి కాన్ఫిడెన్స్ కూడా మరింతగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి విద్యార్థులకు మనం చూసుకుంటే రివిజన్స్‌కి మంచి రోజు. కొత్త టాపిక్స్ కంటే ఇప్పటికే చదివిన మెటీరియల్‌ను రివైజ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ను షార్ట్ నోట్స్‌గా మార్చుకోండి. అలాగే కెరియర్ డెసిషన్ పైన క్లారిటీ ఉంటుంది. హైయర్ స్టడీస్ లేదా కెరియర్ ప్లానింగ్ విషయంలో కన్‌ఫ్యూజన్ ఎవరికైతే ఉందో వారు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ లేదా మెంటర్‌తో మాట్లాడితే మంచి డైరెక్షన్ అనేది లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి మహిళలకు చూసుకుంటే మీకోసం ఒక నిర్ణయం ఉంటుంది. ఇంటికి సంబంధించిన పనులతో పాటుగా మీ పర్సనల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించేటటువంటి రోజు అని చెప్పొచ్చు. చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పర్సనల్ గోల్‌ను మళ్ళీ ప్రారంభిస్తారు. అలాగే బడ్జెట్ ఖర్చులు, ఇంటి ఖర్చులను మేనేజ్ చేసే మహిళలు ఈరోజు మంత్లీ బడ్జెట్‌ను ఒకసారి రివ్యూ చేసుకోండి. చిన్న చిన్న అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ గుర్తించడం ద్వారా మంచి సేవింగ్స్ అనేవి ఈ రాశి వారు పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారాలు చూసుకుంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన ఈరోజు గురువారం కావడంతో ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అని భక్తితో జపించండి. పరమశివుని ప్రార్థన చేయండి. శివాలయానికి వెళ్ళగలిగితే శివునికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అలాగే ఈ రోజున మీకు వీలైనంత వరకు ఒక అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా ఆర్థిక సహాయం చేయటం చాలా మంచిది. గురువారం చేసే సేవ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇక ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఈ రోజున మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా ప్రతిదీ గమనించండి, ఆలోచించండి, తరువాతే నిర్ణయాన్ని తీసుకోండి. ఆర్థికంగా ఒక అప్డేట్, కెరియర్‌లో ఒక కొత్త డైరెక్షన్, బిజినెస్‌లో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ కనెక్షన్, కుటుంబంలో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఇవన్నీ మీ రోజును ప్రత్యేకంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఈ రోజున వచ్చే ఒక సమాచారం రాబోయే రోజుల్లో మీ నిర్ణయానికి పునాది చేస్తుంది. ఈ రాశి ఫలాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. కుంభరాశి వారికి ఈ రోజున ఏ విషయంలో మంచి వార్త రావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇలాంటి డైలీ రాశి ఫలాలు, ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్, ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ ఆస్ట్రాలజీ కోసం రాశి బస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మరియు మీ కుటుంబానికి దత్తాత్రేయ స్వామి పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.